ఈ ఉదయకాల సమయంలో మొదటిగా తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారలారా, గడిచిన పాఠంలో మనము సంఘము యొక్క పోలికలను గురించి కొన్నిటిని ధ్యానించడం జరిగింది. సంఘము యొక్క పోలికలను జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సంఘము పాత నిబంధన కాలం నుండి అనేక విధాలుగా పోల్చబడుతూ వచ్చింది. కనుక మనము మొదటిగా చెప్పుకున్నాము సంఘము ఒక మర్మము అని. ఆ మర్మాన్ని దేవుడు ఆయా కాలాల్లో ఆయా విధాలుగా చెప్పుకుంటూ వచ్చాడు, బయలుపరుచుకుంటూ వచ్చాడు. ప్రవక్తల ప్రవచనములు ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. కనుక రాబోయే కాలంలో లేక భవిష్యత్తులో క్రీస్తు స్థాపించబోయే సంఘానికి ముంగుర్తులుగా కొన్నిటిని దేవుడు ముందుగానే తెలియచేయడం జరిగింది. ఆయన తెలియచేసిన పోలికలు మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. అందులో మనము శరీరము అనే పోలికను గురించి చెప్తున్నాం. అలాగే గొర్రెల తోటి అనే పోలికను గురించి కూడా చెప్తున్నాం. అలాగే సంఘము పెండ్లి కుమార్తెతో పోల్చబడింది చెప్తున్నాం. పెండ్లి భార్య ఆ ఆయన సంఘము ఆయన భార్య క్రీస్తు యొక్క భార్యగా ఉంది అని కూడా మనము చెప్తున్నాం. అయితే సంఘము మనం పరిశీలించినప్పుడు ద్రాక్షావల్లితో పోల్చబడింది. ద్రాక్షావల్లితో పోల్చబడిన పోలికను గురించి మనము ఇప్పుడు ధ్యానిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకున్నట్లయితే దేవుడు సంఘమును ద్రాక్షావళితో పోల్చిన సంగతి అయిపోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కువగా భౌతిక సంబంధమైన కొన్ని వస్తువులను ఆయన తీసుకొని ఆ వస్తువులతో పరలోక రాజ్యాన్ని పోల్చి ఉపమాన రీతిగా ఆయన చెప్పేవాడు. అందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ద్రాక్షావల్లి ఇశ్రాయేలు దేశంలో అది సులభంగా దొరికేది, అందరికీ కూడా సుపరిచితమైనది. ద్రాక్ష పంట బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా నోవహు పండించినట్లుగా మనకు ఆదికాండం 9వ అధ్యాయం పరిచయించింది. అప్పటి నుండి కూడా ద్రాక్ష అనేది యూదుల యొక్క జీవితంలో ఒక గొప్ప భాగం. మనం నీరు అంటే తాగే నీరు మనకి ఎంత ప్రాముఖ్యమో యూదులకు అది అంత ప్రాముఖ్యం. కనుక ద్రాక్ష గురించి చెప్పడంలో ప్రభువారు ఎందుకు ఆయన ఆ పోలిక తీసుకున్నాడంటే యూదులకు ద్రాక్ష చెట్టు బాగా పరిచయమైంది కాబట్టి ఆయన అది వారికి సులభంగా అర్థమవుతుంది కాబట్టి ఆ విషయాన్ని ఎంచుకున్నాడు. అయినప్పటికీ కూడా సర్వలోకంలో ఉన్న వారందరికీ కూడా ఈ ద్రాక్షావళిని గురించిన ఉపమానం చాలా చక్కగా అర్థమవుతుంది. కనుక నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఇక్కడ యేసుక్రీస్తు వారిని మనం ఆలోచించినట్లయితే ఆయనే ద్రాక్షావల్లి అనగా ఈ ద్రాక్షావల్లి సంఘము. ఎందుకంటే సంఘము క్రీస్తుది, సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘ నాయకుడు క్రీస్తు, సంఘ రక్షకుడు క్రీస్తు, సంఘ పరిపాలకుడు క్రీస్తు, సంఘ యజమాని క్రీస్తు.
కనుక ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే సంఘానికి సంబంధించిన ప్రతిదీ క్రీస్తే అయి ఉన్నాడు. ఆయన మరి ఆ సంఘాన్ని ద్రాక్షావళితో పోలుస్తూ, నాలో ఫలింపని ప్రతి తీగె అంటే ద్రాక్షావల్లిలో ఉండే తీగలన్నీ ద్రాక్షావల్లితో అతకబడి ఉంటాయి. అంటే ఏ కొమ్మ కట్ చేయబడి, కత్తిరించబడి బయట పారవేయబడుతుందో అది ఎండిపోతుంది. ఎందుకంటే అది జీవాన్ని కోల్పోతుంది. యేసుక్రీస్తు వారు ఆహ్, మనకు జీవమై ఉన్నారు. ఆయన జీవము. మనుషులందరికీ కూడా జీవము. యేసు ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త 14 అధ్యాయం 6 వచనంలో ఆయన తనను గూర్చి తాను చెప్పుకుంటూ నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. అంటే ఈ లోకంలో మనం అందరం ఏమైపోయామంటే చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించెను అనే మాట అక్కడ మనకి కనపడుతుంది. అంటే మనం అందరం కూడా చనిపోయిన స్థితిలో ఉన్నాం. చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని అందరినీ కూడా ఆయన మిమ్మ ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎందుకంటే క్రీస్తు జీవమై ఉన్నాడు. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము మనుషులను వెలిగించుచుండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక ఎవరైతే సత్యాన్ని అంగీకరించి క్రీస్తు ప్రభు యొక్క సంఘములోనికి చేర్చబడతారో వారికి ఆయనే జీవాన్ని ఇస్తాడు. ఆయనే యజమానిగా తన పరిపాలనలోనికి తీసుకుంటాడు. కనుక ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై, కనుక నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఇక్కడ ద్రాక్ష తోట యజమానిగా లేక ద్రాక్ష వల్లిగా ఆయన మనం గమనించినట్లయితే తండ్రిని ఒక తోటమాలిగా చెప్తూ తండ్రి తీసి పారవేస్తాడు. మనం సంఘంలో అనగా క్రీస్తు ప్రభు యొక్క శరీరం అనబడిన లేక ద్రాక్షావల్లి అనబడిన సంఘంలో మనం ఉండాలి. ఆ సంఘంలో ఉంటూ ఫలించాలి. కొంతమంది క్రీస్తు ప్రభు సంఘానికి వేరుగా ఉంటుంటారు. మరి కొంతమంది సంఘంలో ఉంటారు కానీ ఫలించరు. కనుక సంఘములో ఎందుకు దేవుడు నిన్ను ఉంచుతున్నాడంటే నీవు ఫలించే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు చాలా మంది సంఘంలో ఉంటారు. వారిలో ఏ ఫలాలు కనిపించవు. కనుక ఫలాలు లేని చెట్టులాగా నువ్వు ఉంటే ఉపయోగం. లేక ఫలాలు లేని కొమ్మలాగా నువ్వు ఉంటే ఉపయోగం. ప్రతి సంఘ సభ్యుడు కూడా క్రీస్తులో సంఘములో ప్రవేశించిన తర్వాత నానాటి నుండి కూడా అతడు ఫలించవలసిన వాడై ఉన్నాడు. కనుక ఒక కొమ్మ అది బ్రతికి ఉంటే అందులో నుండి ఫలాలు రావాలి. ఈరోజు క్రీస్తునందు నీవు రక్షించబడి ఉంటే నీవు ఫలించే కొమ్మగా ఉండాలి. ఈరోజు ఎంతో మందిని మనం చూస్తే స్థానిక సంఘంలో పేరుకు మాత్రమే సభ్యులుగా ఉంటారు. వారిలో ఏ ఫలాలు కనిపించవు. అంటే వారు దేనికి పనికిరారు అని అర్థం. ఏ పని కూడా చెయ్యరు. కేవలం సంఘంలో ఉన్నామంటే ఉన్నాము అంతే. కనుక నీలో ఫలాలు ఆయన చూస్తాడు. ఒకానొక సమయాన ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఫలింపని ప్రతి తీగె ఆయన తీసి పారవేస్తాడు. నువ్వు ఏ తీగలాగా ఉన్నావు? ఫలించే తీగలాగా ఉన్నావా? ఫలాలు లేని తీగలాగా ఉన్నావా? కేవలం నేను కూడా సంఘంలో ఉన్నానులే అని అనిపించుకునే వ్యక్తిలా ఉన్నావా? ఎలా ఉంది నీ పరిస్థితి? నీవు చాలా జాగ్రత్తగా నిన్ను నీవు పరిశీలించు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకుంటూ ఈరోజు చాలా మంది సంఘంలో ఒక విశ్వాసులుగా ఉంటూ అనేక పనులు చేస్తూ ఉంటారు. వారు సంఘంలో ఫలభరితమైన కొమ్మలుగా ఫలిస్తూ ఉంటారు.
కనుక కొంతమంది కేవలము సంఘం అంటే అలా ఆరాధనకు వచ్చి వెళ్ళేవారుగా మాత్రమే ఉంటారు. సంఘంలో వారికి ఏ బాధ్యత ఉండదు. సంఘంలో వారికి ఏ పని ఉండదు. సంఘంలో ఏ పని వారు పట్టించుకోరు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. దేవుని వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరు క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో నాటబడతారో, అంటుకట్టబడతారో వారు క్రీస్తుకు చెందిన వారుగా ఉంటారు. అది మొదట గ్రహించాలి. నేను ఎక్కడో చోట అంటుకట్టబడ్డాను, ఏదో ఒక చుట్టులో, ఏదో ఒక సంఘంలో ఉన్నాను అనుకుంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, క్రీస్తు పేరు పెట్టబడిన సంఘం, పెట్టబడని సంఘం, క్రీస్తుతో అతకబడని సంఘము, క్రీస్తు అనుగ్రహించిన క్రొత్త నిబంధన చట్టానికి సంబంధం లేని సంఘము, క్రీస్తు స్థాపించని సంఘము, క్రీస్తు చేర్చుకొని సంఘం, అది క్రీస్తుకు సంబంధం లేదు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే 2వ అధ్యాయంలో మనకి ఒక గొప్ప మాట కనపడుతుంది. ఏమిటి ఈ మాట అనేది మనం ఆలోచించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 47వ వచనం. 2వ అధ్యాయము 47వ వచనంలో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండు మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. జాగ్రత్తగా గ్రహించాలి. ప్రభు నిన్ను చేర్చుకోవాలి. ఆయన తన సంఘములోనికి తానే చేర్చుకుంటాడు. ఇక్కడ మనుషులు చేర్చుకునేది కాదు సంఘము. చాలా మంది సంఘాన్ని గూర్చి ఆలోచిస్తూ కొన్ని చోట్ల హైదరాబాద్‌లో ఒక పెద్ద సంఘం ఉంది. ఆ సంఘంలో సభ్యులుగా చేరిన వారికి చేర్చుకుని సభ్యత్వపు కార్డును ఇస్తారు. వాళ్ళు అందులో సభ్యులుగా ఉన్నారు అని చెప్పడానికి. ఇక్కడ నీకు సభ్యత్వపు కార్డులేమి ఉండవు కానీ క్రీస్తు ఆ సంఘానికి యజమానిగా ఉన్నాడు కనుక ఆయనే నిన్ను చేర్చుకుంటాడు. కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా గ్రహించాలి. కనుక సంఘము ద్రాక్షావళితో పోల్చబడిన విధానాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఒకటి సంఘము ద్రాక్షావళి. ఆ ద్రాక్షావళిలో నీవు ఒక కొమ్మగా ఉండాలి. ఆ యొక్క ద్రాక్షావళి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని. ఐ యామ్ ద ట్రూ వైన్. నేను. కనుక యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు నేను అనే మాట. మత్తయి 16:18 వచనంలో నేను ఈ సంఘం మీద, ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును అనే మాట చాలా జాగ్రత్తగా చెప్పాడు. అంటే క్రీస్తు ప్రభు వారు నేనే సంఘాన్ని కడతాను అన్నాడు. అలాగే ఆ సంఘాన్ని ద్రాక్షావళితో పోల్చుతూ ఆయన నేను నిజమైన ద్రాక్షావళి. అక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు నేనే సంఘాన్ని కడతాను అని చెప్పాడు. ఇక్కడ నేనే నిజమైన ద్రాక్షావళిని అని చెప్పాడు. అంటే అక్కడ సంఘము, ఇక్కడ ద్రాక్షావళితో పోల్చబడింది. ప్రియమైన వారలారా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే క్రొత్త నిబంధనలో ఉన్న అనేక దృష్టాంతాలు, అనేక సాదృశ్యాలు క్రీస్తు ప్రభు సంఘాన్ని ఫోకస్ చేస్తూ ఉన్నాయి, గురిపెడుతూ ఉన్నాయి. కనుక అటు పాత నిబంధన దగ్గర నుండి ఇటు క్రొత్త నిబంధన వరకు ఉన్న అనేక సాదృశ్యాలు మనల్ని ఎటు తీసుకెళ్తున్నాయంటే ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితము క్రీస్తు స్థాపించిన ఒకే ఒక సంఘాన్ని అవి చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒకే ఒక అనే మాట ఎందుకు చెప్పబడింది అంటే సంఘము ఏకత్వాన్ని, వన్నెస్ అనే దాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ బహుళత్వము అనేది సంఘంలో లేదు. సంఘము అనే మాటలోనే ఏకవచనం కనపడుతుంది. కనుక ఈ ద్రాక్ష తోట, ద్రాక్ష వల్లి, ద్రాక్ష కొమ్మ జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఆ తర్వాత మనము 4వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనానికి వచ్చినట్లయితే నా యందు
నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉండును. నా యందు మీ యందు అనే మాటకి ఆయన మరలా పోలిక తీసుకుంటున్నాడు. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగు నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును కనుక మీరు క్రీస్తులో ఉన్నట్లయితే, ఆయన ఈ భూమి మీద స్థాపించిన సంఘములో ఉన్నట్లయితే మీరు ఫలిస్తారు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రభు అంటున్నాడు, నా యందు నిలిచి ఉండుడి. కనుక మొదట మనము ఆయనలో ఉన్నప్పుడు తరువాత ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మనము క్రీస్తులోనికి ప్రవేశించినప్పుడు అనగా ఆ యొక్క ద్రాక్ష వల్లితో మనము అతకబడి ఉన్నప్పుడు, అంటు కట్టబడి ఉన్నప్పుడు మనము ఆ ద్రాక్ష వల్లిలో ఉన్న సారాన్ని, శక్తిని, బలాన్ని అన్నిటిని తీసుకుంటాం. అలాగే మనము క్రీస్తు అనబడిన సంఘములో ఉన్నప్పుడు ఆ సంఘములో ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, ఆయన చట్టము, ఆయన బోధ, ఆయన యొక్క లక్ష్యము, ఆయన యొక్క సంకల్పము, ఆయన ఉద్దేశము మన పట్ల నెరవేర్చబడు. ఆయనలో ఉన్న ప్రతి ఈవిని కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మనకు తన కృప చొప్పున మన ప్రతి అవసరాన్ని ఆయన తీర్చుతాడు. కొమ్మకు కావలసిన ప్రతిదీ కూడా చెట్టు సప్లై చేస్తుంది తనలోను. ఆ చెట్టులో ఉన్న దానిని కొమ్మ తీసుకొని అది ఎదుగుతూ ఇంకా చిన్న చిన్న కొమ్మలు వేస్తూ అది పూత, పిందె, కాయలతో ఆ కొమ్మ సజీవంగా ఉంది. అలాగే మనం కూడా ఈరోజు క్రీస్తు ప్రభు అనే ద్రాక్షావళిలో ఉన్నప్పుడు ఆ వల్లిగా మనం పిలువబడుతూ ఉంటాం. మనం అందులో ఒక కొమ్మ మాత్రమే, కానీ ప్రధానమైన ద్రాక్షావల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. జాగ్రత్తగా మనం గమనించాలి. 5వ వచనాన్ని చూద్దాం. ద్రాక్షావల్లిని నేను, తీగెలు వీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ 5వ వచనంలో ప్రభు అంటున్నాడు, మరలా చెప్తున్నాడు, ద్రాక్షావళిని నేను. మొదటి వచనంలో చెప్పాడు, నేను నిజమైన ద్రాక్షావళి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నిజమైన అంటే ఐ యామ్ ద ట్రూ వైన్ అన్నట్టు. ట్రూ అంటే నిజమైన, అంటే నిజమైన ద్రాక్షావళి, అలాగే నిజము కాని ద్రాక్షావళి కూడా. అంటే ఇక్కడ ద్రాక్షావల్లితో పోల్చబడిన ఇతర ద్రాక్షావళులు కూడా ఉన్నాయి. కానీ ప్రభువు అక్కడే అసలైన నిజమైన ద్రాక్షావళి. కనుక ఈరోజు మానవులు స్థాపించిన ద్రాక్షావళులు చాలా ఉన్నాయి. కనుక మానవులు స్థాపించిన ద్రాక్షావళులు కాదు. క్రీస్తే ద్రాక్షావల్లిగా ఉన్న ఆ ఆ యొక్క ద్రాక్షావళిలో మనం ఉన్నప్పుడు మనము ఆయనలో ఉంటాం. ఎవడు నా యందు నిలిచి ఉన్నాడో, నేను ఎవని యందు నిలిచి వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. మనము ప్రభువుకు వేరుగా ఉండి ఏమి చేయలేము. కనుక తర్వాత అంటాడు, ఎవడు నా యందు ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగెవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. అవి కాలి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని. అంటే ఈరోజు క్రీస్తునందు ఆయన సంఘంలో ఎవరైతే ఉండరో వారు అలా ఉంటారు కొంతకాలం. కానీ తీర్పు దినాన, అంటే ఈ 6వ వచనం తీర్పును తెలియజేస్తుంది. కనుక తీర్పు దినాన వాడిని తీసి అగ్నిలో పారవేస్తాను అని ప్రభువే చెప్పారు. కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే సంఘము ద్రాక్ష వల్లితో పోల్చబడింది. నీవు ఆ ద్రాక్షావళిలో ఉన్నావా అనేది వేసుకోవలసిన ప్రశ్న. ద్రాక్షావళి క్రీస్తు. ఆ ఆ యొక్క ద్రాక్షావళిలో నీవు ఉంటే క్రీస్తునందున్న ప్రతి ఆశీర్వాదము, క్రీస్తునందు దేవుడు చేసిన ప్రతి వాగ్దానము నీ సొంతం అవుతుంది. ఒకవేళ నీవు ద్రాక్షావళి అనబడిన సంఘంలో లేకపోతే క్రీస్తునందు ఉండే ఏ ఆశీర్వాదాన్ని నీవు పొందలేవు. పైగా నీవు నరకంలో ఉపయోగపడతావు.
తరువాత జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే సంఘాన్ని గూర్చి మనము ఆలోచన చేసినప్పుడు సంఘము ఇంకొక పోలికతో పోల్చబడింది. ఆ పోలిక మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దాచబడిన ధనముతో పోల్చబడింది. దాచబడిన ధనాన్ని గూర్చి మనము ఆలోచిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో ఈ మాటలు మనం చూడగలం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాటలు కనబడుతున్నాయి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో పెట్టి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును అంటాడు. ఇది ఒక పుస్తకంలో పుస్తకంలో ఒక పాఠంగా వ్రాయబట్టం జరిగింది. ఆ పాఠాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక కూలివాడు అంటే వ్యవసాయం చేసేవాడు ఒక యజమాని దగ్గర అతడు అరక దున్నే పని కుదురుకున్నాడు. ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు కూడా అతడు అరక దున్ని ఇంటికి వస్తూ ఉండేవాడు. అతనికి జీవితకాలం అంతా అది తప్ప మరొక అవకాశం. ఒకానొక దినాన అతడు సాయంకాలం 5 గంటలకు తన అరక దున్నుతూ ఉంటే ఉన్నట్టుండి ఎద్దులు ఆగిపోయాయి. అతడు ముందు చూశాడు. అక్కడేమీ కనిపించలేదు. కారణం ఏమిటి అని మరలా అదిలించాడు. అది కదలలేదు. కారణం ఏంటంటే, ఆ అరక యొక్క నాగలికి ఏదో అడ్డుపడి ఉంది అని అతను గ్రహించాడు. వెంటనే అతడు ఆ ఎద్దులను, అరకను పక్కన పెట్టేసి అక్కడ ద ద అది ఏదైతే ఆ యొక్క నాగలికి తగులుకొని ఉందో దాన్ని త్రవ్వటం ప్రారంభించాడు. అలా తవ్వుతూ ఉన్నప్పుడు అతనికి ఒక పెద్ద పెట్టె ఒకటి బయటపడింది. చీకటి పడుతున్నా సరే అతడు ఇంకా త్రవ్వి ఆ పెట్టెను ఓపెన్ చేసి చూస్తే అందులో అనేకమైన రత్నాలు, ముత్యాలు, వజ్రాలు, ఇంకా వెండి, బంగారం, అలాగే డబ్బు ఇదంతా ఆ పెట్టెలో ఉండిపోయింది. అప్పుడు దీన్ని ఎలాగైనా నేను సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. అది కూడా న్యాయమైన పద్ధతిలోనే సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. అనుకోని ఇంకా ఇంటికి వెళ్ళాడు. యజమానిని అడిగాడు. "ఈ పొలాన్ని నేను కొంటాను. అది నాకిస్తావా" అని. అతడు చాలా వ్యంగ్యంగా ఆహ్, ఆ పొలాన్ని కొనే విషయంలో "నీకు అంత డబ్బెక్కడిది? నువ్వు దాన్ని కొనలేవు" అన్నట్టుగా మాట్లాడాడు. "పర్వాలేదండి. నేను కొనుక్కుంటాను. దాని ఖరీదు చెప్పమని" చెప్పాడు. అతడు ఖరీదు చెప్పాడు. ఖరీదు చెప్పిన తర్వాత అతడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆ పొలాన్ని కొనటానికి ఏం చేయాలో ఆలోచించాడు. అతను తనకు ఎంతవరకి అప్పు చేయగలడో అంతవరకు కూడా అంటే ఎందరు ఇస్తారో, అప్పిస్తారో తన స్నేహితులందరి దగ్గరికెళ్ళాడు. అప్పు చేశాడు. కొంత డబ్బు సమకూర్చాడు. ఆఖరికి తన ఇంటిని అమ్మాడు. తనకున్న వస్తువులను అమ్మాడు. ఆఖరికి తన భార్య ఒంటి మీద ఉన్న ఆ నగలు, చిన్న చిన్న వస్తువులు ఏవైతే ఉంటాయో, వాటిని కూడా భార్య వారిస్తున్నా కూడా ఎవరికీ ఏమి చెప్పకుండా అన్నిటిని అమ్మాడు. చిట్ట చివరికి యజమాని చెప్పిన ధరను అతడు సమకూర్చగలిగాడు. వెళ్ళి ఇప్పుడు ఆ ధనాన్ని ఇచ్చి అతను ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు వెళ్ళి అతడు ఆ దాచబడిన ధనాన్ని తీసుకున్నాడు. ఆ దాచబడిన ధనముతో ఆ ఊరిలోనే అతడు గొప్ప ధనవంతునిగా ప్రసిద్ధికెక్కాడు. ఇక్కడ ఈ యొక్క పాఠాన్ని జాగ్రత్తగా గమనిస్తే అదే ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. దాచబడిన ధనము. ఈ ధనము ఓపెన్‌గా లేదు. అది దాచబడి ఉంది. క్రీస్తు ప్రభు యొక్క సంఘము అనేది ఈ లోకంలో దాచబడిన ధనము. దాన్ని కనుగొనేవారు కొందరే. దాన్ని కనుగొన్నవాడు తనకున్న దాన్ని అంతటినీ కూడా వదులుకొని దాన్ని కొనుక్కోవాలి. ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క సంఘములోనికి ఒకడు చేర్చబడ్డాడు. అతని కులం అట్లుండాలి. లేకపోతే అతనికున్న స్నేహితులు
లేక బంధువు అతనికున్న ఎప్పటి నుండో అతను ఎక్కడో ఒక స్థానిక సంఘంలో సభ్యుడిగా ఉండి ఉండొచ్చు. అయ్యో నేను ఈ సంఘాన్ని పోగొట్టుకోవాలా అనుకో, లేదా అక్కడున్న సహవాసాన్ని పోగొట్టుకోవాలా అనుకో, అలాగే ఎక్కడున్న స్నేహితులను దూరం చేసుకోవాలా అనుకో. ఇలాగ ఎన్నో మనకి ఆటంకాలు కనపడుతూ ఉంటాయి. ఎన్నో అడ్డంకులు కనపడుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇది దాచబడిన ధనము. ఇది చాలా విలువైన ధనము. ఇది నీకు కావాలి అంటే నీవు వాటన్నిటిని కూడా వదులుకోక తప్పదు అనే సత్యాన్ని గ్రహించాలి. ఈ యొక్క రైతు తనకున్న ఇంటిని అమ్ముకున్నాడు. తనకున్న ప్రతిదీ అమ్ముకున్నాడు. అన్ని అప్పులు చేశాడు. ఎట్టకేలకు ఆ యొక్క ఆహ్, ధనాన్ని సంపాదించాడు. కనుక ప్రియమైన వారలారా, పరలోక రాజ్యము ఇలా పోల్చబడింది. అంటే దాచబడిన ధనంతో పోల్చబడింది. ఈరోజు మనం గ్రహించినట్టు ఒక సహోదరుడు ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఏమిటి అంటే, మరి ఈరోజు చాలామంది ఎక్కువగా అనేక సంఘాల్లో ఉన్నారు కదండీ! మరి క్రీస్తు సంఘము అనేది చాలా తక్కువగా కనపడుతుంది. అందులో చాలా తక్కువ మందున్నారు. కాబట్టి ఈ భూమి మీద ఎక్కువగా మరి అనేక సంఘాలు కనపడుతున్నాయి అంటే, అప్పుడు ఈ ఉపమానంలో ఉన్న విషయాన్ని నేను చెప్పాను. ఎందుకంటే పరలోక రాజ్యం అనేది బహిరంగతంగా లేక ఓపెన్‌గా ఉన్నది కాదు. అది దాచబడినది. భూమి లోపల పెట్టె లోపల దాచబడిన ధనం. దాన్ని కనుగొనేవారు కొందరే. దాన్ని కనుగొన్నవాడు దాన్ని పొందటానికి ఎంతైనా ప్రయత్నిస్తాడు. ఏదైనా అమ్ముకుంటాడు. ఎంత త్యాగమైనా చేస్తాడు. ఎందుకంటే అది విలువైంది కాబట్టి. కనుక పరలోక రాజ్యము తో పోల్చబడిన సంఘము అది బహిర్గతంగా లేదు. నీవు దాన్ని వెతికితేనే అది దొరుకుతుంది. ఎవరైతే సత్యమైన ఆహ్, మనస్సుతో లేక యథార్థమైన మనస్సుతో సత్యాన్వేషణ చేస్తూ ఉంటారో వారికి మాత్రమే దేవుడు దానికి బయలుపరుస్తూ ఉంటాడు. కనుక దాచబడిన ధనము ఇప్పుడు ప్రత్యక్షమైంది. కనుక ప్రత్యక్షమైన ఈ ధనాన్ని నీవు కూడా పొందాలి అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఆ వాక్యం ఏదైతే మనకు బయలుపరుస్తూ ఉందో ఆ దాచబడిన ధనమైన క్రీస్తు ప్రభు యొక్క సంఘములో ప్రవేశించడం ద్వారా ఆ ఆ దాచబడిన ధనము నీకు కూడా సొంతం అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక పరలోక రాజ్యమును జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే సంఘముతో పోల్చబడిన ఈ పోలికలు మనం ఆలోచన చేద్దాం. కనుక ఒక్కొక్క పోలిక దేన్ని చూపిస్తుంది అంటే, దేనిని మనకు ఫోకస్ చేస్తుంది అంటే, అది క్రీస్తు ప్రభు ఈ భూమి మీద స్థాపించిన సంఘంతో అది పోల్చబడింది. సంఘాన్ని అది మనకు తెలియజేస్తుంది అనే సత్యాన్ని గ్రహించాలి. ఇక పాత నిబంధనకు మనం వెళ్దాం. పాత నిబంధనకు అయితే పాత నిబంధనలో సంఘము పోల్చబడిన విధానాన్ని మనం ఆలోచిస్తూ ఆదికాండంలో మనము ఆదికాండాన్ని చదువుకుంటే ఆదికాండము మొట్టమొదటిగా 6వ అధ్యాయాన్ని మనం చదువుతాం. 6వ అధ్యాయంలో దేవుడు నోవహుతో మాట్లాడతాడు. నోవహుతో మాట్లాడినప్పుడు ఆయన ఆ ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తారు. ఆదికాండము 6వ అధ్యాయం. 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతున్నాం. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలంగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉంది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అంటాడు. అంటే లోకాన్ని నాశనం చేయాలనే తీర్మానం దేవుడు చేసుకున్నాడు. చేసుకుంటూ అక్కడ ఆయన ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. చితిసారకపు దాంతో నీ కొరకు ఓడను చేసుకును. ఇక్కడ దేవుడు ఈ లోకాన్నైతే నాశనం చేస్తాడు కానీ నీవు నీ కుటుంబము రక్షించబడటానికి ఒక ఓడను తయారు చేయాలి ఆయన చెప్పాడు. జాగ్రత్తగా మనం గ్రహించాలి.
ఇక్కడ దేవుడు నోవహుకి ఓడ కట్టమని చెప్తూ ఉన్నాడు. ఓడ కట్టమని చెప్తున్నప్పుడు కూడా ఆ ఓడ యొక్క ప్లానింగ్ అంతా కూడా దేవునిదే అని మనం గ్రహించాలి. ఎందుకంటే ఓడ కట్టడానికి కావలసిన ఆ కర్ర లేక ఆ చెక్క దేవుడే చెప్తున్నాడు. ఇక నోవహు నీవే ఓడ కట్టలేదు కానీ ఆ ఆ కట్టే విధానాన్ని దానికి ఎలా కట్టాలంటే శుద్ధిసారత రాళ్ళతో దాన్ని కట్టాలి అని. అలాగే ఇంకా మనం గ్రహించినట్లయితే దానికి ఒక ప్లాన్ ఇస్తూ ఉంటాడు. ఈ ప్లాన్ కూడా దేవుడే అరలు పెట్టి కట్టమన్నాడు. అలాగే దానికి కీలు పోయమన్నాడు. 15 వచనానికి వస్తే నీవు దాన్ని చేయవలసిన విధం ఇది అని చెప్పి ఆ ప్లాన్‌లో ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే కొలతలు చెప్తూ ఉన్నాడు. గోడ ఎన్ని అడుగులు పొడవు, వెడల్పు ఉండాలో, అలాగే ఎన్నంతస్తులుగా అది ఉండాలో ప్లాను దేవుడే చెప్తున్నాడు. అంటే ఈ చెక్కను గూర్చి దేవుడే చెప్పాడు. అలాగే ప్లాన్ కూడా దేవుడే చెప్తూ ఉన్నాడు. అలాగే ఇంకా మనం గమనించినట్లయితే ఆ ఓడలో ఎవరు ప్రవేశించాలో కూడా దేవుడే చెప్తున్నాడు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. అంటే ఈ యొక్క ప్లాన్ అంతా కూడా ఏ టు జెడ్ మొత్తం కూడా ఎవరిది అంటే దేవునిది. కేవలం వర్కర్ మాత్రమే అంటే దాని నిర్మాణకుడు మాత్రమే. పని చేసే పనివాడు మాత్రమే నోవహు అతని యొక్క కుటుంబం. అంటే దేవుడు ఓడ కట్టమని చెప్పేసి అదంతా నోవహుకి అప్పగించలేదు. అది ఏ కర్రతో కొట్టాలో దేవుడే చెప్తూ ఉన్నాడు. దాని ప్లాన్ ఎలా ఉండాలో ప్లాన్ అంతా దేవుడే ఇచ్చాడు. ఎవరు ప్రవేశించాలో అది కూడా దేవుడే చెప్తూ ఉన్నాడు. ఇలాగా మనం గ్రహించినట్లయితే ఈ ఓడ అంతా దేవునిదే. కానీ కేవలం ఒక పనివాడుగా మాత్రమే నోవహు ఉన్నాడు. జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఓడ దేవుడు నోవహు ద్వారా నిర్మించిన ఓడ. ఈ ఓడలోనికి ప్రవేశించేవారు ఎవరంటే నోవహు కుటుంబం. అయితే ఇక్కడ ఒక అద్భుతాన్ని మనం గ్రహించాలి. ఆ ఓడ దేవుడు అనేకుల కొరకు ఆయన తయారు చేసిందిగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్నట్లయితే మొదటి పేతురు పత్రిక మనము చదువుకున్నప్పుడు రెండవ అధ్యాయం మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము 21 వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము క్షమించండి. మొదటి పేతురు కాదండి. రెండవ పేతురు పత్రిక ఇక్కడ ఆహ్, మరి ప్రభువారు అపోస్తలుడైన పేతురు గారు ఈ యొక్క ఆహ్, ఓడను గూర్చి, ఓడలో ఉండే రక్షణను గూర్చి ఆయన మాట్లాడుతూ మొదటి పేతురు పత్రికలోనే ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. మూడవ అధ్యాయము మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయన దానికి సాదృశ్యమైన బాప్తిస్మం మొదటి పేతురు మూడో అధ్యాయం 21 వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే. అంటే దేనికి సాదృశ్యమైన బాప్తిస్మం అంటే ఆ 20వ వచనంలో చెప్పాడు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి ఎద్దుకు అనగా చెరలో ఉన్న ఆత్మల ఎద్దుకు ఆయన ఆత్మ రూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను అంటాడు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. కనుక ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుడు నోవహుకు ఈ యొక్క ఓడను గురించి తెలియజేసినప్పుడు
ఆయన అనేకులకు సువార్త ప్రకటించాడు. అవిధేయులైన వారి అనగా ఈరోజు మనం గ్రహించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని గూర్చిన వార్త సర్వలోకానికి దేవుడు తన గ్రంథము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే నోవహు ఓడలోనికి ఎందరూ ప్రవేశించారు అంటే 8 మంది మాత్రమే. అంటే బహు కొద్ది మంది మాత్రమే. ఇక్కడ 8 అనే అంకె కొద్ది మందిని సంఖ్యను తక్కువ సంఖ్యను తెలియజేస్తుంది. ఈరోజు మీరు భూమి మీద చూడండి క్రీస్తు ప్రభు సంఘాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. కారణం ఏమిటంటే ఆనాడు ఆ లోకంలో ఉన్నవారు అనగా నోవహు కాలం నాటి ప్రజలు వారు సత్యాన్ని అంగీకరించకుండా లేక నోవహు కట్టే ఓడను వారు దృష్టి పెట్టకుండా నోవహును ఎగతాళి చేశారు, హేళన చేశారు. ఆ ఓడలోనికైతే వారు ప్రవేశించలేదు. ఈరోజు చాలా మంది క్రీస్తు ప్రభు సంఘం ఒకటే అంటే చాలా మంది హేళన చేస్తారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మనము ఏ విషయంలోనైనా సరే ఒకటే అనే దానికి అంగీకరిస్తాం. మనమంతా ఒకటిగా ఉండాలి అంటే మంచిది ఇది ఐక్యత అంటాం. కానీ సంఘం ఒకటే అంటే మాత్రం మన కుటుంబం ఐక్యంగా ఉండాలి అంటాం. కానీ సంఘం ఒకటే అంటే మాత్రం ఇది ఎంత అజ్ఞానంతో కూడా కూడిన ఆలోచన మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఐక్యత అనేది ఎక్కడుందంటే ఏకత్వంలో ఉంది. బహుళత్వంలో లేదు. భిన్నత్వంలో లేదు. వేరు 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 శాఖలుగా ఉండే దాంట్లో ఐక్యత లేదు. ఒక్కటిగా ఉన్నప్పుడే అది ఐక్యతను తెలియచేస్తుంది. క్రీస్తు ప్రభు సంఘము ఒక్కటిగా ఎందుకు ఉంది అంటే అది ఐక్యతను తెలియజేస్తుంది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఎందుకు ఆయన ఒకే ద్రాక్షావళిలో అనేక కొమ్మలు అనగా ఒకే సంఘములో అనేక మంది విశ్వాసులు, ఒకే శరీరములో అనేకమైన అవయవాలు, ఒకే ఓడలో అనేక మంది యొక్క రక్షణ. ఇదంతా మనం ఆలోచించినట్లయితే ఎందుకు దేవుడు ఓ 2, 3 ఓడలను కట్టమని చెప్పలేదు. ఒకే ఓడని ఎందుకు కట్టమని చెప్పాడంటే ఆ ఒక్క ఓడ రాబోయే ఒకే ఒక క్రీస్తు ప్రభు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకు ఒకే ద్రాక్షావళి నేను ఒక ద్రాక్షావళిని, నేను నిజమైన ద్రాక్షావళిని అని ప్రభు ఎందుకు చెప్పాడు అంటే ఆ ఒకే ద్రాక్షావళిలో మనమంతా కొమ్మలుగా మనమంతా ఫలించాలి. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే సంఘము ద్రాక్షావళితో పోల్చబడింది. సంఘము దాచబడిన ధనంతో పోల్చబడింది. సంఘము నోవహు కట్టిన ఓడతో పోల్చబడింది అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారు. ఆ తర్వాత మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే సంఘము ప్రత్యక్ష గుడారముతో పోల్చబడింది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రత్యక్ష గుడారం మనకు నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండంలో మనకు ప్రత్యక్ష గుడారం కనపడుతుంది. ఈ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు చేసిన విధానాన్ని మనం ఆలోచించినట్లయితే అక్కడ ఆయన ఇశ్రాయేలీయుల యొక్క లక్షలాది మంది ప్రజల కొరకు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇశ్రాయేలీయులు లక్షలాది మంది ప్రజలు. ఆ లక్షలాది మంది ప్రజల కొరకు ఆయన 1,00,000 గుడారాలను తయారు చేయమని చెప్పలేదు. కానీ ఈ లక్షలాది మంది ప్రజలు కూడా ఆరాధించటానికి ఒకే ఒక స్థలాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఒకే ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. సొలొమోను కాలానికి వస్తే అది ఒకే ఒక దేవాలయంగా కట్టబడింది. ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో కూడా ఒక్కొక్క గోత్రాన్ని మనం చూసినప్పుడు లక్షలాది మంది ప్రజలతో ఉన్నారు. వారు ఒక సువిశాలమైన దేశాన్ని కలిగి ఉన్నారు. ఈ దేశం అంతటిలో కూడా గోత్రానికి ఒక దేవాలయాన్ని, గోత్రానికి ఒక ప్రధాన యాజకుడిని, గోత్రానికి ఒక బలిపీఠాన్ని దేవుడు కానీ ఇన్ని గోత్రాలకు కలిపి కూడా ఒకే ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు. ఆ ఒకే ఒక ప్రత్యక్ష గుడారము
మన మనము ఈరోజు నివసించే సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. నిర్గమకాండము 25వ అధ్యాయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, నిర్గమకాండము 25వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ 8వ వచనంలో ఇలా అంటాడు. 8వ వచనం చదువుతున్నాను. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలమును అన్నాడు. పరిశుద్ధ స్థలములను అని చెప్పలేదు. పరిశుద్ధ స్థలము ఒకటే. ఇది గ్రహించాలి. ఆ పరిశుద్ధ స్థలము ప్రత్యక్ష గుడారం. దేవుడు నివసించే, దేవుని మహిమ నిలిచి ఉన్న స్థలము ప్రత్యక్ష గుడారము. ఆ ప్రత్యక్ష గుడారము కట్టేవాడు ఎవరంటే మోషేనే. కానీ దానికి సంబంధించిన ఆ మెయిన్ వర్క్ అంతా ఆయనదే. కానీ దానికి ఓనర్ మాత్రం మోషే కాదు. దానిలో ఆరాధింపబడేవాడు మోషే కాదు. దాని ఓనరు, యజమాని, ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఇక్కడ అంటాడు, నేను వారిలో నివసించున్నట్టు. నేను నివసించాలి. నేను నివసించడానికి ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పాడు. పనివాడు మాత్రము మోషేనే. ప్రధానమైన, ముఖ్యమైన ఆ ఆ నిర్మాణకుడు మోషే మాత్రమే. కానీ అది మాత్రము దేవునిది. ఆయన అందులో ఆరాధించబడతాడు. దేశవ్యాప్తంగా ఉన్న ఇశ్రాయేలులందరూ కూడా అక్కడికే రావాలి. అక్కడికే వచ్చి వారు దేవుని ఆరాధించాలి. అంతేగాని వారు వారున్న చోట ఇంకొక బలిపీఠాన్ని కట్టుకొని వారు దేవుని ఆరాధించకూడదు. దేవుడు దానికి అంగీకరించడు అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు ఇశ్రాయేలుకు తెలియచేస్తూ ఆ ఆ యొక్క విషయాన్ని స్పష్టపరుస్తూ ఉంటాడు. అంటే ప్రత్యక్ష గుడారము ఒకటే. ఆ ఒకే ప్రత్యక్ష గుడారం దగ్గరకు ఇశ్రాయేలీయులందరూ కూడా రావాలి. అక్కడే వారు బలులు అర్పించాలి. అక్కడనే వారు దేవుని ఆరాధించాలి. ఇక అంతకు మించి ఇంక వారు ఎక్కడ ఎలాంటి నిర్మాణాన్ని కూడా వారు చెయ్యకూడదు. ఎలాంటి విధానాలు వారు అనుసరించకూడదు అనే సత్యాన్ని ఆయన తెలియజేశాడు. ప్రత్యక్ష గుడారం యొక్క విధానాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఒక చక్కని విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. మనం ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము మనం చదివితే, ఆ దేవుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చిన నియమాన్ని వారికి తెలియజేస్తూ బలిపీఠానికి సంబంధించి ఒక స్పష్టమైన ఆజ్ఞను దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అంటే వారు అక్కడికే రావాలి. అక్కడనే దేవుని ఆరాధించాలి. ఇక వారు ఎక్కడ పడితే అక్కడ వారు బలిపీఠం కట్టకూడదు. ఎక్కడ పడితే అక్కడ వారు దేవుని ఆరాధించకూడదు. ఆహ్, దేవుడు ఏ స్థలం గురించైతే వారికి చెప్తాడో ఆ స్థలం దగ్గరికే వారు రావాలి అనే సత్యాన్ని 12వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము మనము 6వ వచనం నుండి 5వ వచనం నుండి చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచు స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయుచున్నవలను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులోను గొర్రెమేకలోను తొలిచూలు వాటిని తీసుకొని రావాలని. మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగు చేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషింపవలెను. ఇక్కడ జాగ్రత్తగా గ్రహించాలి.
మీరు ఎక్కడికే రావాలి అంటాడు ఇక్కడ దేవుడు. చూడండి, మనం ఆలోచించినట్లయితే 11 వచనాన్ని మనం చదువుకుందాం. నేడు మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబడులను, మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమునకే మీరు తీసుకొని రావలెను. జాగ్రత్తగా గ్రహించాలి. 13వ వచనంలో అంటాడు, నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమీ. ఇది గ్రహించాలి. అంటే ప్రత్యక్ష గుడారము దగ్గరికే వారు రావాలి. ప్రత్యక్ష గుడారము దగ్గరనే వారు దేవుని ఆరాధించాలి. ఏం తెలియజేస్తుందంటే ఇశ్రాయేలీయులు ఒకే బలిపీఠాన్ని కలిగి ఉన్నారు. ఆ ఒకే బలిపీఠము ఒకే శిలువను సూచిస్తుంది. అంటే ఈ బలిపీఠము మరి అనేకుల యొక్క అపరాధాలను విడిపించే ఒక బలిపీఠంగా ఉంటే, సర్వలోకానికి కూడా ఒకే ఒక బలిపీఠము క్రీస్తు ప్రభు యొక్క శిలువ. ఆ శిలువ ద్వారానే దేవుడు ఆ గొప్ప విమోచన అనుగ్రహించాడు. ఆ శిలువ మీద ఒకే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే అన్నాడాయన. నేనే నిజమైన ద్రాక్షావల్లి. నేనే మార్గము. నేనే సత్యము. నేనే జీవము. ఇలాగ మనం గ్రహించినట్టయితే ఆ ఒక్క శిలువలో మరణించిన క్రీస్తు ద్వారా మాత్రమే సర్వలోకానికి పాప ప్రక్షాళన జరిగింది. కనుక ఆ బలిపీఠము క్రీస్తు యొక్క శిలువను సూచిస్తూ ఉంది. అలాగే ప్రత్యక్ష గుడారములో ప్రధాన యాజకుడు ఆ ఎవరికి ఆయన ముంగుర్తుగా ఉన్నాడు అంటే, క్రొత్త నిబంధనలో మన ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆయన సాదృశ్యంగా ఉన్నాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు ప్రధాన యాజకుడు. కనుక ఆయన లోపము లేని ప్రధాన యాజకుడు. కనుక పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము సంఘానికి పోలికగా ఉంటే, పాత పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి క్రీస్తు ప్రభువే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు క్రీస్తు ప్రభు సంఘంలో ఉంటే ప్రధాన యాజకుని యొద్దకు వచ్చావు. ఒకే ఒక ప్రధాన యాజకుని దగ్గర నీవు చేరుకున్నావు. ఆయన నీ పక్షంగా ప్రాణ పరిక్రయ ధనాన్ని చెల్లించిన వాడు. నీ పక్షముగా రక్తము చెల్లించిన వాడు. నీవు ఆయన నామాన్ని ధరించాలి. ఆయన నామములోనే నీకు రక్షణ ఉంది. మరి ఏ నామంలో రక్షణ లేదు? ఆయన సంఘములోనే రక్షణ ఉంది. ఎందుకంటే ఆ సంఘానికి రక్షకుడు ఆయనే అని ఎఫెసీ 5వ అధ్యాయంలో పౌలు గారు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. కనుక ఇక్కడ ఇశ్రాయేలీయులు నేను అంత దూరం వెళ్ళలేను కాబట్టి ఈ మధ్యలో ఒక చిన్న బలిపీఠం కట్టుకొని నేను బలి అర్పిస్తాను. ఎక్కడ బలి అర్పించినా ఆయనకే చెందుతుంది కదా అనుకొనటానికి వీలు లేకుండా దేవుడు ఏం చెప్పాడంటే అక్కడికే వెళ్ళాలి, అక్కడే బలి అర్పించాలి. కనుక ఈ భూలోకంలో క్రీస్తు ప్రభు సంఘం ఎక్కడున్నా నీవు అది వెతికి అక్కడికే వెళ్ళాలి, అందులోనే ప్రవేశించాలి, అందులోనే ఆరాధించాలి. ఎందుకంటే దాని యజమాని క్రీస్తు ప్రభువే అయి ఉన్నాడు. కనుక పాత నిబంధనలో మనకు పోల్చబడిన ఈ పోలికలన్నీ కూడా క్రొత్త నిబంధనలో స్థాపించబడిన సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి. కనుక ప్రత్యక్ష గుడారము సంఘానికి సాదృశ్యం. ప్రత్యక్ష గుడారము యొక్క ప్లాను ఏ విధంగా దేవుడు ఇచ్చాడో మోషేకి, అలాగే క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి క్రొత్త నిబంధనలో దేవుడు ప్లాన్ కలిగి ఉన్నాడు. అలాగే ప్రత్యక్ష గుడార నిర్మాణానికి పనివారిని దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్నాడో క్రొత్త
నిబంధనలో క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి కూడా ఆయన పనివారిని ఏర్పరచుకున్నాడు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. అంటే ఈ సంఘం అనే ప్రత్యక్ష గుడార నిర్మాణానికి దేవుడు ఎంతమంది పనివారిని ఏర్పరచుకున్నాడు, ఇది జాగ్రత్తగా గ్రహించాలి. ఈ సంఘం అనే ప్రత్యక్ష గుడారములో సేవ చేయడానికి ఇంతమంది పనివారిని ఆయన ఏర్పరచుకున్నాడు. కనుక నీవు క్రీస్తు ప్రభు యొక్క సంఘం అనే ప్రత్యక్ష గుడారంలో నీవు దేవుని ఆరాధించాలి. నేను ఎక్కడో చోటుకెళ్ళి ఆరాధిస్తాను, ఏదో ఒక సంఘంలో ఆరాధిస్తాను, దాని పేరుతో నాకు సంబంధం లేదు, ఆ క్రమంతో సంబంధం లేదు అనుకుంటే క్రీస్తుతో నీకు సంబంధం లేకుండా పోతుంది. ఆయన సంఘముతో నీకు సంబంధం లేకుండా పోతుంది. ఆయన ఆరాధనతో నీకు సంబంధం లేకుండా పోతుంది. ఆయన ఆశీర్వాదాలతో నీకు సంబంధం లేకుండా పోతుంది. చిట్ట చివరికి ఆయన నీకు అనుగ్రహించే నిత్య జీవంతో నీకు సంబంధమే లేకుండా పోతుంది. కనుక చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ప్రియమైన వారులారా, వాక్యము ఏ సత్యాన్ని బయలుపరుస్తూ ఉందో ఈ సత్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క సంఘమైన ప్రత్యక్ష గుడారము, క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉన్న నోవహు ఓడ, క్రీస్తు ప్రభు సంఘానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష తోట, క్రీస్తు ప్రభు సంఘానికి సాదృశ్యంగా ఉన్న దాచబడిన ధనము, ఇవన్నీ కూడా మనకు దేవుడు ఉదాహరణలుగా పోలికలుగా పోల్చి చెప్తాడు. కనుక నీవు ఆ యొక్క ఆ సంఘాన్ని దృష్టించి పరిశీలించి వాక్యానుసారంగా ఆ సంఘములో ప్రవేశించి ఆ సంఘమునకు దేవుడు అనుగ్రహించిన ప్రతి విధమైన ఆజ్ఞను, ప్రతి విధమైన చట్టమును కూడా ఎరగాలని, అందులో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని, ఓడలో ఉన్నవారు మాత్రమే ఎలా రక్షించబడి ప్రాణాపాయం నుండి తప్పించబడ్డారో అలాగే సంఘంలో, క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉన్నవారు మాత్రమే రేపు నిత్యాగ్ని నుండి తప్పించబడతారని, వీరందరూ తప్పించుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ మాటలు ముగిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనం తెలియజేస్తున్నాను.